1 కప్ సూజీ రవ్వ, హాఫ్ కప్ గోధుమ పిండి. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన పిండిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. అదే కప్పుతో 3/4 కప్పు నెయ్యి, పావు కప్పు పెరుగు, బాగా మిక్స్ చేసుకున్న బెల్లం దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా వేసుకున్న పిండిలో మనం కాచి చల్లార్చుకున్న పాలు కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాం. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన కేక్ బ్యాటర్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా, స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు బ్యాటర్ కొంచెం దిగుగా వస్తే మనం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఊళ్ళో కొంచెం గీ రాసుకోవాలి. గీ రాసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఎక్కువ గీ రాసుకొని ఆ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో మనం కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా మనం ఒక్కసారి కింద కిందకి 2 టైమ్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్లో మనం కాజూస్ అండ్ ఆల్మండ్స్ ఇలా మిక్సీ పట్టుకొని పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వేడి చేసాం. ఇప్పుడు దీంట్లో మనం బ్యాటర్ని